అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే మదనపల్లి మార్కెట్కి దిగుమతులు అనేది ఏ విధంగా వచ్చాయి ఈ వీడియో అయితే మాట్లాడుకుందాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీ కుడి చేతి పక్కలోనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా విషయానికి వస్తే దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వర్షం అప్డేట్ ఇచ్చేస్తాను, తర్వాత దిగుమతులు మాట్లాడదాము. వర్షం వచ్చేసి మనకి నైట్ 1:10 అట్లా వర్షం అయితే స్టార్ట్ అయింది. పడిన ఒక 10, 15, 20 నిమిషాలైనా కూడా పర్వాలేదు, బాగానే పడింది వర్షం అయితే. ఇంకా మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ వరకు నాకైతే ఐడియా ఉంది. తర్వాత ఎక్కడెక్కడ పడిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాతో పాటు మీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదండి. ఇంకా దిగుమతుల గురించే మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ మండలి మాట్లాడుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండి లైన్ మాట్లాడుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా భాగ్యలక్ష్మి మండిని ఇంకా ప్రారంభమై డిఎస్ఎం దండి సిద్ధమ్మ మండి వరకు చూసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇది 20 రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉంది. మనకి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.